చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మొత్తం 36 హత్యలు జరిగాయి అని చెప్పేసి జగన్ చెప్తున్నాడు. నిజమేనా? అది నిజమే. ఎందుకని అలా అవుతుంది? అది ఆయన భ్రమ వల్ల అది. అంటే రాజకీయాల విధంగా చూసుకున్నా కానీ, బాలికలపైన అత్యాచారం విధంగా చూసుకున్నా కానీ చంద్రబాబు నాయకత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ కూడా చంద్రబాబు నాయుడు గారిగా ఎటువంటి సపోర్ట్ లేదంటే, ఎటువంటి సపోర్ట్ లేదు. చిన్నదైనా కానీ పవన్ కళ్యాణ్ ముందుంటారు. మరి ఇంత పెద్ద మ్యాటర్ వినకుండా హత్య జరిగినాక కూడా ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్? వాళ్ళిద్దరూ ఒకటే కదా మేడం, అందుకని స్పందించట్లేదు. అది ఒకనొకప్పుడు రౌడీ రాజకీయాలు అంటే జగన్వి అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అంతకాడే రౌడీ రాజకీయం. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, అన్ని హామీల గురించి మాట్లాడతా అని. జగన్ మాట్లాడగలిగే సత్తా ఉంటుందా? ఇంత మటుకు ఏ హామీ కూడా చేయలేదు కదా మేడం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సూపర్ 6 పెట్టాను, సూపర్ 6లో ఒక్కడ కూడా చేయలేదు. అంటే పెన్షన్ పెంచాడు కదా, పెన్షన్ ఒకటే పెంచింది, ఇంకా 5 ఉండే చేయలేదు. ఉచిత బస్సు ఇస్తే మరి ఆంధ్ర ఎలా అవుతుంది? ఉచిత బస్సులు అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్టు ఉండిద్ది, ఏముండదు మేడం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సులు కూడా స్టార్ట్ చేస్తా అంటున్నాడు కదా, మరి మహిళలకు చేసినప్పుడు కదా, చేసినప్పుడు రాజధాని కూడా తీసుకొస్తాను అంటున్నాడు. రాజధాని చేసినప్పుడు ఇవన్నీ అమలు చేసినప్పుడు అండి. అదే అదే ఇవన్నీ చేయాలి కదా ముందు.